నిద్రకు ముందు. రచన సాయిరాం ప్రసాద్ చందమామ కథ. పూర్వం గాంధార దేశంలో వజ్రగుప్తుడనే వర్తకుడుండేవాడు. చేస్తున్న వ్యాపారంలో లక్షల లాభాలొస్తున్నా అతడు ఎప్పుడు ఏదో చెప్పలేని అసంతృప్తితో కనబడేవాడు. అది రాను మరీ ఎక్కువై అతడి కంటికి కునుకు పట్టడమే కష్టమవసాగింది. ఒకరోజున పొరుగురులో ఉన్న వజ్రగుప్తుడి మిత్రుడు జయనందుడు అతన్ని చూడటానికి వచ్చాడు. జయనందుడు సామాన్య కుటుంబీకుడు. ఉన్నదానితో తృప్తిపడి ఏ చీకు చింత లేకుండా భార్యాపిల్లల్ని హాయిగా పోషించుకుంటున్నాడు. వజ్రగుప్తుడు తనకు నిద్రపట్టని విషయాన్ని జయనందుడితో ప్రస్తావించి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. జయనందుడు మందహాసం చేసి, నీకీ నిద్రలేమి రోగం ఎందుకు పట్టుకున్నదో నాకు అర్థమవుతున్నది. నువ్వు కొంతకాలం పాటు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గురించి, అందులోని లావాదేవీల గురించి ఆలోచించడం మానే. ఏదో ఒక ఉబుసుపోని పనిచేస్తూ కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోగలిగితే నిద్ర దానంతట అదే ముంచుకొస్తుంది అన్నాడు. ఇంతలో ఏవో జంతువులు వీధిలో అరుస్తున్నట్లు, మనుష్యులు వాటిని గట్టిగా అదిలిస్తూ వెళుతున్నట్లు శబ్దాలు వినబడినాయి. జయనందుడు ఏమిటి వీధంతా ఒకే గోల అన్నాడు. ఏమని చెప్పమంటావు జయనంద? ఊరి వెలుపల ఉన్న పచ్చిక బీళ్లల్లో మేతకు వెళ్లే ప్రతి గొర్రెల మంద ఈ వీధి నుంచే వెళ్ళాలి తప్ప మరొక మార్గం లేదు. మరి గోల్గాకేమిటి అన్నాడు వజ్రగుప్తుడు. జయనందుడు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళలాగా వజ్రగుప్తుడితో, అయితే నువ్వు ఒక పని చెయ్యి. రేపటి నుంచి వృద్ధస్తమానం వీధి అరుగు మీద కూర్చుని మైదానంలోకి మేతకు వెళ్లే గొర్రెల మందల్లో ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెడుతూ ఉండు. ఇలాంటి ఉబుసుకుపోని పనుల వల్ల నీకు తప్పక నిద్రొస్తుంది. నేను కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి నా సలహా వల్ల ఫలితం ఏమైనా కలిగిందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి మిత్రుల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. 2 వారాల తర్వాత జయనందుడు తిరిగి వచ్చి వజ్రగుప్తుని కలిసినప్పుడు అతడు మునుపటి కన్నా అలసిపోయినట్లుండడం, కళ్ళు 2 చింతనిప్పుల్లా మెరుస్తుండడాన్ని గమనించి, ఏం వజ్రగుప్త, నేను చెప్పిన చిట్కా కూడా నీకు నిద్ర తెప్పించినట్లేదే అని అడిగాడు ఆశ్చర్యంగా. వజ్రగుప్తుడు చిరుకోపంతో, నిద్ర పాడా, నువ్వు చెప్పినట్లే వీధరుగు మీద కూర్చుని ఇంటి ముందు నుంచి వెళ్లిన ప్రతి గొర్రెలను శ్రద్ధగా లెక్కపెట్టాను. తర్వాత నా లెక్కలు ఏమైనా తప్పుండవచ్చునేమో అన్న అనుమానం కలిగి ఊరు వెలుపల ఉన్న చెరువు గట్టు మీద నిలబడి దాపుల పచ్చిక బీళ్లలో మేస్తున్న అదే గొర్రెలను 1-2 సార్లు చాలా జాగ్రత్తగా లెక్కబెట్టాను. ఆశ్చర్యం, ఈ ఊళ్ళోనే 1000 గొర్రెలున్నాయని నేనేనాడు అనుకోలేదు అన్నాడు. 1000 గొర్రెల అంత ఖచ్చితంగా లెక్కపెట్టావన్నమాట. ఉబుసుపోని పనులు చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధ అవసరమా అని నాకు అనిపిస్తున్నది అన్నాడు జయనందుడు. అందుకు వజ్రగుప్తుడు, లెక్కన్నాక లెక్కే, అందులో నేను ఎలాంటి పొరపాట్లు చెయ్యను. 1000 గొర్రెల్ని అలా చూశాకనే కదా వాటి దగ్గర నుంచి కనీసం 4000 సేర్ల ఉన్నిని సంపాదించవచ్చని నాకు అర్థమైంది అన్నాడు. జయనందుడు చిన్నగా నవ్వుతూ, నిన్ను లెక్క పెట్టమన్నది గొర్రెల్ని కాని అవి ఇచ్చే ఉన్నిని కాదు కదా అన్నాడు. నీకు తెలియదేముంది జయనంద, ఈ ఊళ్ళో నిపుణులైనటువంటి నేతగాళ్ళున్నారు. ఆ ఉన్ని వాళ్ళకిస్తే కనీసం 2000 గజాల బట్టలనైనా నేసి ఇవ్వగలరు. ఎంత లేదన్నా గజం 2 వరహాలు చేసి ఆ సరుకును సులభంగా అమ్ముకోవచ్చును అని వజ్రగుప్తుడు ఉత్సాహంగా ఇంకా ఏదో చెప్పబోయాడు. అయితే జయనందుడు అతడి మాటలకు అడ్డుపడి, ఇంకా నాకేమీ చెప్పనక్కర్లేదు. నేతగాళ్ళు వేసి ఇచ్చిన 2000 గజాల బట్టలను దుకాణంలో మురగబెట్టుకుని కూర్చుంటే నిద్రలా పడుతుంది. ఆ సరుకంతా కదిలి లాభాలు చేతిలోకి వచ్చినప్పుడే కదా అన్నాడు. వజ్రగుప్తుడికి జయనందుడి మాటల్లోని వ్యంగ్యం, హేళన అర్థమై చురుక్కువన్నది. అతడు సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతుండగా జయనందుడు అతడిని వారించి, చూడు వజ్రగుప్త, నీ ఇంటి ముందు నుంచి వెళ్లిన గొర్రెలు నీవి కావని, నువ్వు చేస్తున్నది ఉన్ని వస్త్రాల వ్యాపారం అసలే కాదని నీకు తెలియదా? అయినా పొద్దస్తమానం పరిసరాల్లోని ప్రతి వస్తువును వ్యాపార దృష్టితో చూస్తూ చేసే ప్రతి పని నుంచి ఏదో కొంత లాభం సంపాదించాలని చూస్తున్నావు. ఆ కారణంగానే అర్థం లేని గుణకారాలు గుణించే నీకు ఆ వ్యాపార దృష్టి రోగం బాగా ముదిరి కంటికి కునుకు కరువైందని గ్రహించాను. అందుకే నేను నీ ధ్యాసను మరొక వైపుకు మళ్లించే ప్రయత్నం చేసి అందులో విఫలుడయ్యాను. నీ సమస్యను పరిష్కరించే సమర్థత నాకు లేదని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇది విన్న వజ్రగుప్తుడు ఉత్సాహంగా జయనందుడి వీపు తట్టి, అదేమీ కాదు జయనంద, నువ్వు 100కి 100 నా సమస్యను పరిష్కరించావు. నీ పుణ్యం అంటూ అసంతృప్తికి సుఖనిద్రకు ఉన్న సంబంధం ఏమిటో నేనిప్పుడే కదా గ్రహించగలిగాను.
నా రోగానికి ముందేమిటో కూడా నువ్వంతగా వివరించకుండానే నేను తెలుసుకున్నాను అన్నాడు. జయనందుడు పెద్దగా నవ్వి, ఆహా, అలాగా, ఏమిటా మందు అని అడిగాడు. వజ్రగుప్తుడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలాగా చిన్న గొంతుతో, నేను ఈ రోజు నుంచే ఈ వర్తక వ్యాపారాలన్నీ నా కొడుకులకు అప్పుచెప్పి శేష జీవితాన్ని నీలాంటి స్నేహితుల సాంగత్యంలో తృప్తిగా గడపదలుచుకున్నాను అని పెద్దగా ఆవులిస్తూ జయనందుణ్ణి మనసారా అభినందించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.